బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నవయుగ సంస్థపై కాళేశ్వరం కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నవయుగ డైరెక్టర్ రమేష్, సుందిళ్ల బ్యారేజ్ ఇన్ఛార్జీలు ఈశ్వర్రావు, చింతా మాథూలు సమర్పించిన ఫిడవిట్లు ఒకేలా ఉన్నాయని కాళేశ్వరం కమిషన్ అభిప్రాయపడింది. 2022లో వచ్చిన భారీ వరదల వల్ల మేజర్ డ్యామేజ్ జరిగిందన్నారు నవయుగ డైరెక్టర్ రమేష్. డ్యామేజ్ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారని కమిషన్ ప్రశ్నించింది. గ్రౌటింగ్ తో పాటు అన్ని సమస్యలను వెంటనే పరిష్కరించామని అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారని నవయుగ ప్రతినిధులు తెలిపారు. డిజైన్ ఆధారంగా మరమ్మతులు చేశామని వెల్లడించారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పై ఒప్పందాలు జరగలేదన్నారు నవయుగ ప్రతినిధులు. రైట్, కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే నవయుగ సంస్థకి సంబంధించి విచారణ జరిపించడం మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి కాళేశ్వరం కమిషన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు. రైట్ వెంకట్, ఒక పక్కన బీఆర్ఎస్ చూస్తేనేమో బ్యారేజ్ కుంగుపాటుకి నిర్మాణ సంస్థలే కారణం అంటుంది. నిర్మాణ సంస్థలు ఈ రోజు నవయుగ ఇంజనీరింగ్ సంస్థని అటు కాళేశ్వరం అధికారులు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఏదైతే అఫిడవిట్లను సమర్పించారో వాటికి సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. అసలు ఆ అఫిడవిట్ లో ఎటువంటి అంశాలను పొందుపరచడం జరిగింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? రత్న, ఇవాళ కాళేశ్వరం ముందు కాళేశ్వరం నిర్మాణ సంస్థలు హాజరయ్యాయి. ఇవాళ మేడిగడ్డ, సుందిళ్ళ అన్నారు. ఒక్కొక్క బ్యారేజ్కు ఒక్కొక్క ఏజెన్సీ సంస్థ ఉంది. ఇవాళ సుందిళ్ళ బ్యారేజీకి సంబంధించిన ఏజెన్సీ సంస్థ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు. ముగ్గురు అధికారులు, ఒకరు నవయుగ డైరెక్టరు వై రమేష్, అట్లనే ఇద్దరు ఇన్ఛార్జీలు, సుందిళ్ళ బ్యారేజీకి సంబంధించిన ఇద్దరు ఇన్ఛార్జీలు, వీరు ముగ్గురు కూడా కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు. డైరెక్టర్ ఇచ్చినటువంటి ఏదైతే అఫిడవిట్ ఉందో అఫిడవిట్లు సేమ్ యథావిధిగా ఈ మిగతా ఇద్దరు ప్రతినిధులది కూడా సేమ్ ఉండడంతో ఆ కమిషన్ కొంత అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి సేమ్ అందరి ఒకే రకంగా అఫిడవిట్లు ఇచ్చారు అనే దాని మీద. ఎందుకంటే ప్రధానమైన క్వశ్చను డ్యామేజ్ ఎలా జరిగింది అనే దాని మీద ముగ్గురు కూడా ఒకటే సమాధానం చెప్పడం. ప్రధానంగా డ్యామేజ్ అనేది 2016లో ఒప్పందం జరిగింది సుందిళ్ళ ప్రాజెక్టుకు సంబంధించి. 2021 వరకు ఏదైతే ఒప్పందం ప్రకారము బ్యారేజ్ ప్రభుత్వానికి అప్పచెప్పింది. సంతృప్తి చెందింది ప్రభుత్వము, మాకు ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. అట్లనే ఎవరైతే ఇంజనీర్ అధికారులు ఈ సిఈ స్థాయిలో ఉన్న ఇంజనీర్లు బ్యారేజీ నిర్మాణం పూర్తయిందని కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారనేది ప్రతినిధులు కమిషన్ ముందు చెప్పినటువంటిది. కానీ 2022లో భారీ వరదలు వచ్చాయి, మొత్తం కూడా గ్రౌండ్ లెవెల్ మొత్తం కూడా కోతకు గురయ్యాయి అనేది ఇంజనీర్ సంస్థ అధికారులు చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా ఇక్కడ అంటే ఆపరేషన్ మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు? ప్రాజెక్టు నిర్మాణం చేసినారు, కానీ దాన్ని మెయింటైన్ చేసేది ఎవరు అంటే మాకు సంబంధం లేదు, మేము ప్రభుత్వానికి ఆల్రెడీ ఇచ్చిన ఒప్పందం ప్రకారము, ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ల ప్రకారం మేము నిర్మాణం చేశాం, మా ఇచ్చిన ఏదైతే గడువు ఉందో గడువు లోపల ప్రాజెక్టును అప్పచెప్పామనేది సంస్థ ప్రతినిధులు చెప్తున్నటువంటి నేపథ్యం. 2022లో వరద వచ్చింది, కోత గురయ్యాయి, బ్యారేజ్ లీకేజీలు అవుతున్నాయి. దీని మీద ఇప్పటివరకు స్పష్టత లేదు. ఇప్పటివరకు బీఆర్ఎస్ వర్షన్ మాత్రం ఖచ్చితంగా ఇది ఎన్డీఏసీ ఇప్పటివరకు రిపోర్ట్స్ ఇవ్వట్లేదు, పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వట్లేదు. అందులో ఏజెన్సీ సంస్థల తప్పిదం ఉందా, ఎవరి తప్పిదం ఉందా అనేది తేలిపోతుంది. ఎన్డీఏసీనే ఆపుకుంటుంది, ఎన్డీఏసీనే తప్పిదం ఉంది. అందులో ప్రధానంగా ఇంజనీర్లు ఏదైతే ఏజెన్సీ సంస్థల తప్పిదం కూడా బయటపడుతుంది అనేది బీఆర్ఎస్ వర్షన్ చెప్తా ఉంది. కాబట్టి ఇక్కడ మాత్రము బదనం చేస్తే మాత్రం ఖచ్చితంగా లీగల్గా ఫైట్ చేస్తామనేది ఏదైతే ఏజెన్సీ సంస్థలు చెప్తున్నాయి. సుందిల్లే కాదు, మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏజెన్సీ సంస్థ వస్తుంది. కాబట్టి ఇవాళ సుందిల్లకు సంబంధించిన నవయుగ ఏజెన్సీ సంస్థ వచ్చింది. బదనం చేస్తే మాత్రం ఖచ్చితంగా లీగల్గా ఫైట్ చేస్తాం, ఎక్కడి దాకా వెళ్తాం. మా ప్రభుత్వం నిబంధనల ప్రకారం, ప్రభుత్వం ఇచ్చిన గడువు ప్రకారం మేము ఏదైతే డిజైన్లు ఇచ్చిందో ప్రభుత్వం, ఆ డిజైన్ల ప్రకారమే మా కన్స్ట్రక్షన్, మా నిర్మాణం చేపట్టామని చెప్తుంది సంస్థ. అక్కడ వరద ఎంత వస్తుంది, హెచ్చుతగ్గులు ఏ విధంగా ఉంటాయి, అది ఇసుక ప్రాంతమా లేకపోతే ఇంకో ప్రాంతమా, వరద ఎప్పుడు వర్షాకాలంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క శాతం వర్షపాతం వస్తుంది. కాబట్టి అది మొత్తం కూడా గోదావరి ప్రాంతం అంతా కూడా ఇసుక ప్రాంతం. కాబట్టి అవంతా కూడా ముందే ప్లానింగ్ చేస్తారు, పరిశీలిస్తారు. అదంతా ప్రభుత్వానికి సంబంధించిన అంశం. మాకు డిజైన్లు వచ్చిండ్రు, ఆ డిజైన్ల ప్రకారం ప్రాజెక్టు నిర్మించి ఇచ్చిన గడువు ప్రకారం
ఇచ్చామనేది సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. వెంకట్, ఇప్పటికే చూసుకుంటే ఏదైతే ఇచ్చిన గడువులోపు అలాగే ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ ఏది ఉందో దాని ప్రకారం నిర్మించి మేము ఇచ్చేసామని చెప్పి అటు ఏజెన్సీ సంస్థలు చెప్తున్నాయి. బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఏమో ఏజెన్సీ సంస్థలను ప్రశ్నిస్తే క్లారిటీ వస్తుంది దీనికి సంబంధించి అని అంటున్నారు. ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మనం చూస్తున్నాం. ఏదైతే అఫిడవిట్లు సమర్పించారో అవి అన్ని కాపీ పేస్ట్ ఉన్నాయని చెప్పి ఇటు కాళేశ్వరం కమిషన్ అంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఏదేమైనా కొన్ని వేల కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అయితే కుంగడం అనేది జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే ఎటువంటి పనులు కూడా జరగట్లేదు. ఈ ఆరోపణల్ని ఏ విధంగా చూడొచ్చంటారు వెంకట్? ఖచ్చితంగా, ఎందుకంటే సిడిఓ అధికారులే చాలా స్పష్టంగా చెప్తున్నారు, డిజైన్లో మా ప్రమేయం లేదు. ప్రభుత్వ సంస్థ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఏదైతే ప్రాజెక్టు భారీ నిర్మాణం చేపడుతున్నారో ప్రభుత్వం తరపు నుంచి ఆ ప్లేస్ పరిశీలించి అక్కడ డిజైన్ ఏర్పాటు చేస్తారు. అది ఈ డిజైన్లో ప్రాజెక్టు నిర్మాణం చేస్తే నిలబడుతుందా, లేదంటే ఏమైనా డ్యామేజ్ జరుగుతుందా, ఇదంతా సిడిఓ అధికారులు డిజైన్ చేస్తారు, ప్లానింగ్ చేస్తారు, ఇదంతా కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మొత్తం ఏజెన్సీ సంస్థలే డిజైన్ చేసుకున్నాయనేది సిడిఓ అధికారులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు నవయుగ మాత్రము సుందిల్లకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ల ప్రకారమే మేము నిర్మాణం చేసినాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి డిజైన్ ప్రకారమే మేము నిర్మాణం చేసినాం. డ్యామేజ్లకు మాకు సంబంధం లేదు. కానీ ఏదైతే గడువు లోపల మేము ప్రాజెక్టు ప్రభుత్వానికి అప్పచెప్పిన తర్వాత కూడా డ్యామేజ్లు జరిగాయని బిల్లులు ఆపిండ్రు. అయినా కూడా గ్రౌండింగ్లో ఎక్కడైతే లీకేజీలు ఉన్నాయో, ఎక్కడైతే వైఫల్యం చెందిందో అక్కడ మేము పనులు కూడా పూర్తి చేసినాం. ఎన్డీఎస్ఏ ఇచ్చిన ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో ఆ గైడ్లైన్స్ ప్రకారం మేము పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేసి ఇచ్చాం. కానీ బిల్లులు ఆపింది ప్రభుత్వం అనేది సంస్థ చెప్తుంది. కానీ పదే పదే సంస్థను బదనాం చేస్తే మాత్రం లీగల్గా ముందుకు వెళ్తాం, మేము నిరూపించుకుంటాం మా పని ఏ విధంగా ఉంది, ప్రాజెక్ట్ నిర్మాణం ఏ విధంగా జరిగింది అనేది చెప్తున్నారు. కానీ సిడిఓ అధికారులు మాత్రం డిజైన్లో మాకు సంబంధం లేదు అని చెప్తున్నారు. అంటే వర్షన్ అంతా కూడా ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నటువంటి ధోరణి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏజెన్సీ సంస్థలు కావచ్చు, ఎందుకంటే నిర్మాణం చేపట్టిన తర్వాత మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ ఎంత వస్తుంది, ఇసుక ప్రాంతం కాబట్టి కోతకు గురవుతుంది కాబట్టి దీనికి సంబంధించిన మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. అక్కడ అధికారులు ఉండాలి, మొత్తం కూడా చూస్తూ ఉండాలి. బ్యారేజీ ఏ మేరకు పనిచేస్తుంది, ఎంత ఎత్తున వరద వస్తుంది, కోతకు ఎంత గురవుతుంది, పెద్ద గుంతలు ఎక్కడ ఏర్పడి ఇవంతా కూడా ఉండాలి. కానీ అదంతా ఏమి లేదు. సంస్థ నిర్మాణం చేసిన తర్వాత ప్రభుత్వం కూడా దాని మీద ఏదైతే మెయింటెనెన్స్ చేయలేదు. పూర్తిస్థాయిలో వరద వచ్చింది, కోత గురయ్యే ప్రాజెక్టులు డ్యామేజ్ అయ్యాయి, నిరుపయోగంగా పడ్డాయి. లక్షల కోట్ల రూపాయలు గోదావరిలో కలిసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దీని మీద పూర్తిగా కమిషన్ అయితే విచారణ చేపడుతుంది. కీలక డేటా అంతా కూడా ఏజెన్సీ సంస్థలే కదా అధికారుల నుంచి కూడా తీసుకుంటుంది. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు స్వేచ్ఛగా చెప్తున్నారు, అదంతా కూడా రికార్డింగ్ చేస్తుంది. కాబట్టి ఇవాళ సుందిళ్లలో మా తప్పిదాలు ఎలాంటి తప్పిదాలు లేవు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన గడువు లోపల వారు ఇచ్చిన డిజైన్ల ప్రకారమే మేము నిర్మాణం చేసి ఇచ్చాము. మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్కి సంబంధించి మాకు ఎలాంటి కాంట్రాక్ట్స్ లేవు, ఎలాంటి ఒప్పందం జరగలేదు. మాకు ఆ మెయింటెనెన్స్ అదంతా కూడా ప్రభుత్వమే అనేది స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఇవాళ ఏజెన్సీ సుందిల్లా పైన నవయుగ ఏజెన్సీ సంబంధించిన విచారణ అయిపోయింది. రేపు మేడిగడ్డ పైన ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించిన అధికారులు రాబోతున్నారు. మేడిగడ్డనే చాలా ప్రధానం, మొత్తం పిల్లర్లు కుంగిపోయినాయి. కాబట్టి ఎల్ఎన్టీ సంస్థ ఏ విధమైనటువంటి ఇక్కడ వాదనలు వినిపిస్తుంది అనేది అయితే కొంత ఆసక్తిగా ఉందని చెప్పుకోవచ్చు రత్న. రైట్, థ్యాంక్ యూ వెంకట్. రైట్, ఇక కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుకు సంబంధించి ఇప్పటికే కమిషన్ ముందు అటు నవయుగ డైరెక్టర్ రమేష్ అలాగే సుందిళ్ల బ్యారేజ్కి సంబంధించిన ఇన్ఛార్జీలు హాజరయ్యారు. వాళ్ళకి సంబంధించిన అఫిడవిట్లు సమర్పించడం కూడా జరిగింది. అఫిడవిట్లన్నీ కాపీ పేస్ట్లో ఉన్నాయని చెప్పి కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం, అసంతృప్తి వ్యక్తం చేయడం కూడా మనం చూస్తున్నాం. అయితే విచారణ అనేది కొనసాగుతుంది. చూడాలి మరి కమిషన్ ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తుంది.